బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ సమస్యపై కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ల బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. 3 రోజుల నుండి 31 వైద్య బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతి ఇంటిని కూడా సర్వే చేయిస్తున్నామని, గతంలో నమోదైనటువంటి 32 క్యాన్సర్ కేసులను గుర్తించామని, వారిలో 17 మందికి చికిత్స పూర్తయింది అంటూ ఇంకొక 17 మందికి చికిత్స అందిస్తున్నామని, ఇంటింటి సర్వేలో 38 మందికి క్యాన్సర్ సోకిందన్న అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ లేదని తేలింది అంటూ మిగిలిన వారికి కూడా అవే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. భూగర్భ జలాలు, వాయు కాలుష్య పరీక్షలు చేసి నివేదికను అందజేస్తామని, గ్రామస్తులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. తెలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించడం జరుగుతుంది. అలానే మనకి లాస్ట్ వీక్ ఒక 5 days బ్యాక్ కూడా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూని అసెంబ్లీలో కూడా రైజ్ చేయడం జరిగింది. సో ఆయన కన్సర్న్స్ అలానే ఏదైతే ఆయన ఎక్స్ప్రెస్ చేశారో దానికి రెస్పాన్స్గా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది. లోకల్గా మనకి ఏదైతే డిఎంహెచ్ఓ కంట్రోల్లో టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్ని, అలానే మెడికల్ కాలేజ్ నుంచి కూడా కొన్ని టీమ్స్ని పంపించడం, అలానే ఎప్పటికప్పుడు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా గైడ్లైన్స్ ఇస్తూ కొన్ని టీమ్స్ను ఫామ్ చేసుకొని ఇమ్మీడియట్గా మనం డోర్ టు డోర్ సర్వైలెన్స్ అనేది చేయడం జరిగింది. సర్వైలెన్స్ చేసేటప్పుడు 2 ఆస్పెక్ట్స్ వెరిఫై చేయడం జరిగింది. ఎంతమంది క్యాన్సర్తో బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అలానే ఎంతమంది క్యాన్సర్ వలన చనిపోయారు, అలానే క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని అలా చూసేటప్పుడు మాకు ఇక్కడ టోటల్గా 32 కేసెస్ అనేది క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించడం జరుగుతుంది. అలానే మనకి లాస్ట్ వీక్ ఒక 5 days బ్యాక్ కూడా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూని అసెంబ్లీలో కూడా రైజ్ చేయడం జరిగింది. సో ఆయన కన్సర్న్స్ అలానే ఏదైతే ఆయన ఎక్స్ప్రెస్ చేశారో దానికి రెస్పాన్స్గా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది. లోకల్గా మనకి ఏదైతే డిఎంహెచ్ఓ కంట్రోల్లో టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్ని, అలానే మెడికల్ కాలేజ్ నుంచి కూడా కొన్ని టీమ్స్ని పంపించడం, అలానే ఎప్పటికప్పుడు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా గైడ్లైన్స్ ఇస్తూ కొన్ని టీమ్స్ను ఫామ్ చేసుకొని ఇమ్మీడియట్గా మనం డోర్ టు డోర్ సర్వైలెన్స్ అనేది చేయడం జరిగింది. సర్వైలెన్స్ చేసేటప్పుడు 2 ఆస్పెక్ట్స్ వెరిఫై చేయడం